యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి, తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దానిమీద రాసివేసియున్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలువెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసినో, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రమూ ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను. వారు వెళ్లిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు
ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి.